గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు పొలిటికల్ చెస్. నేను ఎస్ఎస్ లక్ష్మి. వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టిన తర్వాత పొలిటికల్గా ఒక గందరగోళమైన పరిస్థితులే కనబడుతున్నట్టుగా ఉంది. ఇంతకీ ఆవిడ వెనక ఉన్నది ఎవరు? ఆవిడ బాణం ఇప్పుడు షర్మిల అనగానే ఒక బాణమే గుర్తొస్తుంది. తెలంగాణలో ఆవిడ ప్రచారం చేసిన అన్ని రోజులు ఒక ఈవిడ అంటే తెలంగాణలో షర్మిలను వదిలిన బాణం ఎవరు అని అనేక రకాల చర్చలు జరిగాయి. చివరికి ఎన్నికల్లో పోటీ చేయకుండానే ఆ బాణం వెనుదిరిగిన పరిస్థితి ఉంది. కానీ ఆంధ్రాకి వచ్చే వరకు కాంగ్రెస్ పార్టీ, నేషనల్ పార్టీ కాంగ్రెస్ పార్టీతో ఆవిడ జత కట్టడంతో గట్టిగా, అది కూడా అధ్యక్షురాలి బాధ్యతల్లో దిగడంతో గట్టిగానే ముందుకెళ్లే అవకాశాలు ఉన్నట్టుగా కనబడుతున్నప్పటికీ కూడా వైసీపీ నుంచి చాలా పెద్ద తిరుగుబాటు ఎదురవుతుంది. కానీ వైసీపీ నాయకులు ఎక్కడా కూడా అటు జనసేననో లేదంటే బీజేపీని పురంధేశ్వరి గారినో లేదంటే టీడీపీనో తిట్టినట్టుగా మాత్రం షర్మిలాని తిట్టకుండా చాలా జాగ్రత్తగా సంయమనంగానే మాట్లాడుతున్నారు. ఇవాళ మిథున్ రెడ్డి కూడా అదే విధంగా మాట్లాడారు. ఒకరి తర్వాత ఒకరు వైసీపీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ప్రెజెంట్ మంత్రులు అందరూ మాట్లాడుతున్నారు. ఇన్క్లూడ్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారితో సహా. ఈ మధ్యలోనే ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాజమౌళి శివప్రసాద్ రెడ్డి గారు కూడా మాట్లాడారు. ఆయన ఈ బాణం పదును ఎంతున్నా సరే వృధానే, కానీ బాణం విల్లు ఎవరైతే వదులుతారో వాళ్ళ కంటి చూపు, వాళ్ళ టార్గెట్ దాని మీదే ఆధారపడి ఉంటుంది బాణం పవర్ అంటున్నారు. ఇంతకీ మరి ఈసారి వదలబోయే షర్మిల రూపంలో రాబోయే బాణం ఎవరు వదిలిన బాణం అనేది తేలాల్సి ఉందా, తెలియాల్సి ఉందా? లేదంటే ఆ వదిలిన బాణం ఎవరైతే ఉన్నారో వారిలో పవర్ లేదని మరి రాజమౌళి గారు భావిస్తున్నారా? అసలు వైసీపీ నాయకులు, ఎమ్మెల్యేలు షర్మిల విషయంలో ముఖ్యంగా కడప నాయకులు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. ఎక్స్క్లూజివ్గా రాజ్ న్యూస్ కి ఆయన లైవ్ లోకి వచ్చారు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాజమౌళి శివప్రసాద్ రెడ్డి గారు. నమస్తే అండి శివప్రసాద్ రెడ్డి గారు. నమస్తే అండి. ముందుగా మీరు మొన్న రీసెంట్ గా మాట్లాడిన ఒక వ్యాఖ్య చూద్దాం, ఆ తర్వాత దానికి సంబంధించి డిబేట్ లోకి వెళదాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి షర్మిల గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన గురించి, మా ప్రభుత్వ పనితీరు గురించి, గౌరవ మా ముఖ్యమంత్రి గారి గురించి వారు చేసిన విమర్శలు పూర్తిగా స్వార్థపూరితమైనటివే తప్ప చిత్తశుద్ధితో నిజాయితీగా మాట్లాడిన మాటలు కాదు. కేవలం రాజకీయ ప్రాబల్యం కోసం చేసిన ప్రయత్నమే. ఈ సందర్భంగా షర్మిల గారిని కూడా మేము కొన్ని ప్రశ్నలు అడగాల్సిన పరిస్థితి ఉంది. ఈ ప్రధానమైనటువంటి అభియోగం, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఈ రాష్ట్రంలో దీపం పెట్టి వెతికినా అభివృద్ధి కనిపించలేదని చెప్పినారమ్మా. మీకు కనిపించలేదా అని అడుగుతా ఉన్నా నేను. ఈ రాష్ట్రంలో అభివృద్ధి ఎందుకంటే ఈ రాష్ట్ర పేదరికాన్ని సమూలంగా నిర్మూలించడం కోసం 2,50,000 కోట్ల రూపాయల ధనాన్ని ఒక్క రూపాయి అవినీతి లేకుండా, లంచగొండితనం లేకుండా, దళారి వ్యవస్థ లేకుండా, రాజకీయ వివక్షత లేకుండా వారి అకౌంట్లకే నేరుగా డబ్బును పంపిణీ చేసిన విధానం కనిపించలేదా మీకు? ఈ రాష్ట్రంలోని పేదరికాన్ని ఆలింగనం చేసుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు మీకు కనిపించలేదా? పేదవాళ్ళను ఆదరించిన ఆ వైనం మీకు కనిపించలేదమ్మా షర్మిల గారు? ప్రొద్దుటూరు పట్టణ ప్రజలకు ఏం అవసరాలో, ప్రొద్దుటూరు పట్టణ ప్రజల యొక్క మనోగతం ఎట్టుంటుందో, వీరి సాంప్రదాయాల సంస్కృతి ఏముంటుందో జగన్కు తెలిసినంత బాగా బీజేపీ వారికి కానీ కాంగ్రెస్ పార్టీ వారికి కానీ తెలియదు. మరొకటి కూడా మీకు చెప్పాల్సినటువంటి బాధ్యత మాపై ఉంది. నేను ఎవరు వదిలిన బాణాన్ని కాదన్నారు మీరు. ఒకప్పుడు జగనన్న వదిలిన బాణాన్ని అన్నారు మీరు. మీకు స్పష్టంగా తమరికి చెప్పాలనుకుంటున్నా నేను. బాణం ఎంత పదునైంది కాదు, బాణం వదిలే చేతులు, బాణం వదిలే వ్యక్తి యొక్క చూపు, బాణం వదిలే వ్యక్తి యొక్క మనో నిగ్రహం, బాణం వదిలే వ్యక్తి యొక్క లక్ష్యం ప్రధానమైంది, బాణం కాదు ప్రధానమైంది. నువ్వు జగనన్న చేతుల్లో ఉన్నంతసేపే పదునైన బాణానివి. జగనన్న చేతిలో నుంచి మరొకరి చేతులోకి పోయిన తర్వాత నీ బాణం పదును తగ్గుతుంది, లక్ష్యాన్ని భేదించలేవు. మీ వైపున ధర్మం లేదు, ప్రజా అభిమానం లేదు, స్వార్థం ఉంది, రాజకీయ కాంక్ష ఉందమ్మా. చంద్రబాబు నాయుడు, సోనియమ్మ, రాహుల్ గాంధీ ఆడే నాటకంలో. రైట్, రాజమౌళి గారు, ఇంతకీ బాణం ఎంత పదునైంది కాదు, ఎవరి చేతుల్లో నుంచి వదలబడుతుంది అన్నారు కదా. ఇంతకీ ఇప్పుడు షర్మిల అనే బాణం ఎవరి చేతుల్లో నుంచి వదలబడింది అనుకుంటున్నారు మీరు? కరెక్ట్ గా చెప్పాలంటే అమ్మా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ షర్మిలమ్మ సెంటర్ పాయింట్ లో చుట్టూ అన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి. అందరి స్వార్థపూరితమైన ఆలోచనలే కరెక్ట్ గా చెప్పాలంటే.
కాంగ్రెస్ పార్టీకి స్వార్థం, సోనియా గాంధీకి రాహుల్ కు వాళ్ళ యొక్క వ్యక్తిగతమైనటువంటి పగ ప్రతీకారాన్ని జగన్ మీద తీర్చుకునే దానికోసం ఈమెను ఉపయోగించుకోవాలి, అది వాళ్ళ స్వార్థం. తెలుగుదేశం పార్టీకి 2 కోతులు కొట్లాడుకుంటే పిల్లికి రొట్టె ముక్క తీసుకుపోయినట్టు ఎవరొచ్చి జగన్మోహన్ రెడ్డి విమర్శించినా, ఎవరొచ్చి నష్టం చేసినా ఆ లాభం నాకే కదా జరిగేది. జగన్ కు జరగబోయే ప్రతి 1% అది నాకు లాభిస్తుంది కాబట్టి షర్మిలమ్మ రాక నేను ఆహ్వానిస్తానని చెప్పి మనసులో చాలా సంతోషపడ్డాడు చంద్రబాబు నాయుడు. అది ఆయన స్వార్థం. బీజేపీ పార్టీ రాణిలే షర్మిల మాట్లాడని ఏం జరుగుతుందో చూద్దాము, ఇంతకుముందు 3 పార్టీలు అనుకున్నాం, మరొక పార్టీ ఇప్పుడు వచ్చింది, ఏది లాభం ఏది నష్టం గమనిద్దాం అని వాళ్ళు గమనిస్తుంటారు, వాళ్ళ స్వార్థం. ఇక షర్మిలమ్మ రాజకీయ ఉనికిని కోల్పోయింది, తెలంగాణలో రాజకీయ పదవి కాంక్ష ఎక్కువ ఉంది, తప్పనిసరిగా రాజకీయాలలో రాణించి ఉన్నతమైన స్థితిలోకి రావాలనే ఆమె పదవీ కాంక్ష, రాజ్య కాంక్ష విపరీతంగా ఉంది. దానికోసం ఆమె నైతికమైనటువంటి విలువలను విస్మరించింది, ఉనికిని కోల్పోయేదానికి కావలసినటువంటి నైతిక విలువలు కోల్పోయి ప్రవర్తిస్తూ స్వార్థం ఉంది. అందరి స్వార్థపూరితమైన ఆలోచనలే, నలుగురు స్వార్థముతో వారి వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనాల కోసం ఈ రాష్ట్రాన్ని అడ్డపెట్టుకునే ప్రయత్నం, జగన్మోహన్ రెడ్డిని దెబ్బతీయాలనే వాళ్ళ కుట్ర. ఇదేనమ్మా ఉండేది, ఎంతసేపు ఇంతే.